అందరికీ నమస్కారం. మరి ఈరోజు మిత్రుడు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు దూద్ బాషా గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలంతా మాకు తెలుసు. మరి అప్పటి నుంచి ఒక నిబద్ధతగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేసే వ్యక్తి. ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవలు అందించినటువంటి దూద్ బాషా గారికి అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతోపాటుగా ఇవాళ ఈ చేసి చిన్న మూలిగి నెక్క మీద తాటికేలాగా ఏదో ఆర్థికంగా అప్పు చేసి ఒక బడ్డీ లాంటి కొట్టుపెట్టి జీవనోపాధి సాగితే అది కూడా ఈరోజు తగలబడిపోవడం చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అంటే భరోసా. మా నాయకుడు మా దగ్గరున్న ప్రతి వ్యక్తిని కన్నబెట్టలే చూసుకోవాలి. అదేవిధంగా నేను కూటమి నాయకులను కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నా. ఒక తెలుగుదేశం నాయకుడు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం, ఒక జనసేన నాయకుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక నష్టాన్ని పోడ్చడానికి నాతో పాటు నా కార్యకర్తలు అందరూ ఇవాళ నరసింహ సోమేశ్వరరావు గారు వాళ్ళ వార్డులో వ్యక్తి నా చిన్నప్పటి నుంచి తెలుసు అన్నయ్య అంటే నేను ₹1,00,000 ఇస్తానంటే 25,000 ఆయన కూడా పెద్ద మనిషి చేసి ఇచ్చినందుకు ఆయన కూడా అభినందన. అదే రకంగా మన మాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు కూడా 25,000 ఇవ్వడం, మన సేవా సమితి తరఫున నరసింహ వీళ్ళందరూ మోటివేట్ చేసి మరి ఇవాళ అతన్ని మళ్ళీ నిలబెట్టాలని ఒక ఆలోచన. జనసేన పార్టీ అంటే భరోసా, జనసేన పార్టీ అర్థమే భరోసా. ఇవాళ ఆయన ప్రతి కార్యకర్తకి వాళ్ళ సభ్యత్వం చేసిన కారణం ఏంటంటే ఆ కుటుంబానికి అతనికి ఏమైనా జరిగినప్పుడు యాక్సిడెంట్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. ఆయన అనుగుణాలుగా తగ్గట్టుగానే మేము కూడా మా ఊర్లో అందరినీ ఇవాళ కూటమి కార్యకర్తలందరూ మన సొంత కార్యకర్తలు భావిస్తున్నాం. అదే జనసేన పార్టీ కార్యకర్తకి ఇవాళ కష్టం వచ్చింది. ఖచ్చితంగా ఆయన వెనకాల నాతో పాటు అందరూ నిలబడతాం కూడా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇవాళ మరి మొన్న కళ్ళు కనపట్టలేదన్న ఫోన్ చేశాడు. అప్పుడు వెంటనే ఇక్కడ డాక్టర్ గారు చెప్తే పాలూరు వెంకటేశ్వరం పెట్టి దగ్గరుండి ఆపరేషన్ చేయించడం, ఆయన మళ్ళీ ఏదో ఆయన పని ఆయన చేసుకునే విధంగా కళ్ళు కనపడడం. వాళ్ళ అన్నగారికి పాపం త్యాగం చేశాడు కిడ్నీ, వాళ్ళ అన్నగారు చనిపోయాడు. ఇవాళ ఆ కుటుంబానికి తన ఆధారంగా మిగిలినప్పుడు మరి ఖచ్చితంగా అతన్ని ఆదుకోవాల్సిన అవసరం మన పార్టీకి అని మన కార్యకర్తలకు ఉంది. మనం ఆదుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేసి నువ్వు నిలబడాలని నేను భగవంతుని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు జనసేన పార్టీ ఎప్పుడూ నీతో ఉందని నువ్వు గుర్తుంచుకోమని తెలియజేసుకుంటూ, నీకే కాదు ఏ కార్యకర్తకైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము అందరం ఉంటాం, నాయకులంతా మీతో ఉంటాం. మీరు బాధపడకండి, మీ కళ్ళలో నీళ్ళు రానికుండా చూడవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. 31వ తారీఖు 11:30 వరకు ఇక్కడే ఉన్నా. 1:30కి వెళ్ళాక ఇంటికాడ ఫోన్ వచ్చింది తగలబడిపోతుందని. వెంటనే వచ్చేటప్పటికి మొత్తం లోపల మిషనరీ మొత్తం తగలబడిపోయింది. వెంటనే సార్కి తెలియజేస్తే ఆయన వచ్చి పలకరించి నాకు ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు కూడా ఇంకా ఈయనకి ఎలా రుణపడి ఉండాలో నేను అర్థం కావట్లే. రుణపడి ప్రతి దానికి అండగా ఉంటున్నారు. అలాగే నా జీవితానికి ఒక స్వార్థకత, కళ్ళు పోయినాయి అంటే ఆపరేషన్ చేయించారు. ఇంత మంచి మనిషిని ఇంత లేటుగా నేను ఈయన దగ్గరికి చేరాను. ఒక్కొక్క దుర్మార్గుడి దగ్గర నుంచి రావడానికి ఇంతకాలం పట్టింది. వచ్చి ఈయన దగ్గరికి వచ్చిన కాడ నుంచి ప్రతి దానికి ఆదుకుంటున్నారు. కృతజ్ఞతలు అందరికీ. ఇక్కడ నాకు సాయం చేసిన నరసింహేశ్వరరావు గారికి, సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞత.